వాసు టాక్స్ ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనకు అనేక పండుగలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది వినాయక చవితి. ఇది భాద్రపద శుద్ధ చవితి నాడు వస్తుంది. ఈ పండుగకు ఫస్ట్ మనం పాలవెల్లిని సిద్ధం చేసుకోవాలి. మనం పాలవెల్లికి కట్టే పళ్ళను, అలాగే ఏకవింశతి పత్రి అంటే 21 రకాల పత్రిని సిద్ధం చేసుకోవాలి. దీనిని అన్ని తరగతుల వాళ్ళు చేసుకోవచ్చు. విద్యార్థులు ముఖ్యంగా చదువు బాగా కొనసాగడం కోసం చేసుకోవచ్చు. వ్యాపారస్తులు తమ వ్యాపారం చక్కగా నిర్విఘ్నంగా కొనసాగాలని ఖాతా పుస్తకాలను పూజ దగ్గర పెట్టవచ్చు. ఏ వృత్తి వారైనా వారి యొక్క పనిముట్లను కూడా అక్కడ పెట్టుకుని పూజ చేయవచ్చు. వినాయకుని యొక్క పూజలో ముఖ్యమైనది ఏమిటంటే వినాయక జననం, గణాధ్యక్ష పదవిని అలంకరింపజేయడం మరియు సమంతకమణి ఉపాఖ్యానం. ఈ 3 వినాయక చవితి వ్రతకల్పంలో ముఖ్యమైనవి అన్నమాట. మొదట వినాయక జననం చూద్దాం. గజాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆయన రాక్షసరాజు. శివుడంటే బాగా ఇష్టం. శివుని కోసం తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమన్నాడు. స్వామి, ఎల్లప్పుడూ నీవు నా పొట్టలోనే నివసించు అన్నాడు. తథాస్తు అని తన పొట్టలోకి వెళ్ళిపోయాడు. పార్వతీదేవికి ఈ విషయం తెలీదు. భక్తవరదుడైన తన భర్త ఎక్కడికి వెళ్ళిపోయాడా అని దుఃఖిస్తూ ఉంది. తరువాత తన సోదరుడైన విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, సోదరా, నా భర్త కనబడడం లేదు, కైలాసం బోసిపోయింది, నా భర్తని వెతికి నా దగ్గరికి తీసుకురా అని మొరపెట్టుకుంది. వెంటనే విష్ణుమూర్తి పనిలోకి ఉపక్రమించాడు. శివుని యొక్క వాహనమైన నందిని గంగిరెద్దుగా మార్చాడు. విష్ణుమూర్తి స్వయంగా గంగిరెద్దులను ఆడించే వేషగాడుగా మారిపోయాడు. వెంటనే తన మిగిలిన వారందరితో కలిసి ఎక్కడైతే గజాసురుడు ఉంటాడో అక్కడికి అందరూ వెళ్ళారు. వెళ్ళి అక్కడ గంగిరెద్దులను చక్కగా ఆడిస్తున్నారు. ఇదంతా ఎవరి ద్వారానో విని గజాసురుడు తన ఇంటికి వచ్చి గంగిరెడ్లను ఆడించమని బ్రతిమలాడాడు. వెంటనే ఆ ఇంటికి వెళ్ళి గంగిరెద్దులను ఆడించారు విష్ణుమూర్తి స్వయంగా. దానికి ముగ్ధుడై గజాసురుడు ఏమి కావాలో వరం కోరుకోమన్నాడు. నీ పొట్టలో నివసిస్తున్న శివుణ్ణి బయటకు తీసుకురా అని అడిగాడు విష్ణుమూర్తి. అర్థమైంది గజాసురుడికి. వచ్చినది సామాన్యుడు కాదు, స్వయంగా హరియే వచ్చాడు అని తెలుసుకుని, అయ్యో నాథా, నీ శివుణ్ణి పైకి తీసుకుని వస్తాను, కానీ నాకు 2 కోరికలు ఉన్నాయి, అవి తీర్చండి అన్నాడు. చెప్పమన్నాడు విష్ణుమూర్తి. ఒకటి, తన తలను ముల్లోకాల్లో పూజించేటట్లుగా చేయమన్నాడు. నెక్స్ట్ కోరిక, తన చర్మాన్ని శివుడు ధరించాలి అన్నాడు. తథాస్తు అన్నాడు విష్ణుమూర్తి. వెంటనే శివుణ్ణి బయటకు తీసుకురావడానికి మరి నందిని పంపించాడు గజాసురుడి మీదకి. నంది వెళ్ళి గజాసురుని యొక్క పొట్టను చీల్చి శివుణ్ణి బయటకు తీసుకువచ్చింది. అందరూ కలిసి కైలాసానికి బయలుదేరి వెళ్తున్నారు. విషయం పార్వతీదేవికి తెలిసింది. చక్కగా స్నానం చేసి భర్తకి స్వాగతం చెప్దామనే ఉద్దేశంలో చక్కగా అభ్యంగన స్నానానికి సిద్ధపడి తన నలుగు పిండితో ఒక అందమైన బొమ్మను చేసి ప్రాణం పోసి వినాయకుడిగా నామకరణం చేసి తన ద్వారం దగ్గర కాపలాగా పెట్టి ఎవరినీ లోపలికి రావద్దని చెప్పింది. సరే అన్నాడు వినాయకుడు. ఈలోపు శివుడు వచ్చాడు. లోపలికి వెళ్ళనివ్వమన్నాడు. అమ్మ ఎవరినీ లోపలికి రావద్దని చెప్పింది అన్నాడు వినాయకుడు. కుదరదు, ఎలాగైనా లోపలికి పంపించమన్నాడు. వీలు లేదు అన్నాడు వినాయకుడు. వెంటనే శివుడికి కోపం వచ్చి తన త్రిశూలంతో వినాయకుడి యొక్క తలని నరికి వేశాడు.
ఈలోపు అమ్మవారు అంటే పార్వతీదేవి స్నానం ముగించుకుని వచ్చి తన భర్తను చూసి ఆనందించింది. కానీ వెంటనే తన అక్కడ ఉన్నటువంటి రక్తపు మడుగులో ఉన్న తన కుమారుని చూసి దుఃఖపడి, నాథా ఇలా జరిగిందేంటి అని అడిగింది. జరిగిన విషయం అంతా శివుడు చెప్పాడు. దీనికి ఎలాగైనా పరిష్కారం చూపించండి, నా కుమారుణ్ణి బ్రతికించండి అని వేడుకుంది. వెంటనే భటులను పిలిచి ఉత్తరముఖంగా ఏ ప్రాణి అయితే ఉంటుందో దాని యొక్క తలను తీసుకురండి అని పంపించాడు. వెంటనే ఆల్రెడీ చనిపోయి ఉన్నటువంటి మన గజాసురుని యొక్క తలను తీసుకొస్తారు. దానిని వినాయకుడికి పెడతారు. అందరూ వినాయకుడిని చక్కగా స్తుతిస్తారు. గణాధ్యక్ష పదవి స్వీకారం. ఒకరోజు శివుడు తన పిల్లలిద్దరిని అంటే వినాయకుడిని, కుమారస్వామిని పిలిచి ఇద్దరికి ఒక పోటీ పెట్టాడు. ఏంటా పోటీ? ముల్లోకాలు తిరిగి రమ్మని. ఎవరు ముందుగా వస్తే వాళ్ళకి గణాధ్యక్ష పదవిని ఇస్తాను అని చెప్పాడు. అయితే కుమారస్వామి తన వాహనమైన నెమలి ఉంది కదా, దానితో ఈజీగా తేలికగా తను ముల్లోకాలు తిరిగి రాగలనని ఉత్సాహంతో బయలుదేరి వెళ్ళాడు. కానీ వినాయకుడు తన వాహనం ఎలక కదా, అందుచేత ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాడు. ఈలోపు ఆలోచించగా ఎవరైతే తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తారో ముల్లోకాలు 3 సార్లు ప్రదక్షిణ చేసి వచ్చినట్లే అనే విషయం అర్థమైంది. వెంటనే తన తల్లిదండ్రులకు 3 సార్లు ప్రదక్షిణ చేశాడు. ఎక్కడికి వెళ్ళినా కుమారస్వామికి ముందు వినాయకుడే కనబడుతున్నాడు. కారణం ఏమిటి? తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తున్నాడు కదా. అలా వచ్చేటప్పటికి కుమారస్వామి వినాయకుడు ఆల్రెడీ వచ్చేసి తండ్రి గారి దగ్గర నిలబడి ఉన్నాడు. ఎలా వచ్చావు అని వినాయకుడిని అడగ్గా ఈ వృత్తాంతం అంతా, తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసిన విషయం అంతా కూడా తనకి చెప్పాడు. ఇలా ముందుగా వచ్చినటువంటి వినాయకుడికి గణాధ్యక్ష పదవిని కట్టబెట్టాడు శివుడు అన్నమాట. సమంతకోపాఖ్యానం. సత్రాజిత్తు అనే ఒక రాజు ఉండేవాడు. సూర్యుడికి తపస్సు చేసి ఒక వరాన్ని పొందాడు. అదే సమంతకమణి. ఈ మణి ఎక్కడైతే ఉంటుందో అక్కడ అతివృష్టి కానీ అనావృష్టి కానీ ఉండవు. అంతేకాకుండా ప్రతిరోజు కొన్ని బారువుల బంగారాన్ని ఇస్తూ ఉంటుంది. సమంతకమణి మన దగ్గర ఉండాలంటే లోపల శుద్ధిగా ఉండాలి, అంటే మనశుద్ధి. బయట కూడా శుచిగా ఉండాలి, శుభ్రంగా స్నానం చేయాలి. అలాగే మలమూత్ర విసర్జనానంతరం శుభ్రంగా మళ్ళీ ఒళ్ళంతా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇది నియమం అన్నమాట. సరే, ఇలా ఉండగా సమంతకమణిని కృష్ణుడు చూశాడు. ఒకసారి సత్రాజిత్తుని సమంతకమణి ఇవ్వమని అడిగాడు. కానీ అది కృష్ణుడికి కాదు, ఉగ్రసేనుడు అనే ఒక రాజుకి. ఎందుకనా అంటే ఆ రాజ్యంలో అందరూ సుభిక్షంగా ఉండాలని, పంటలు బాగా పండాలని ఉద్దేశంతో ఈ యొక్క సమంతకమణిని ఉగ్రసేనుడికి ఇవ్వమని అన్నాడు. వెంటనే సత్రాజిత్తుడి యొక్క మనసులో అపవిత్రత బయలుదేరింది. అసలే వెన్న దొంగ కృష్ణుడు ఎప్పుడు నా సమంతకమణిని దొంగిలించుకుని వెళ్ళిపోతాడో అని అనుమానించాడు. వెంటనే తన మనస్సు కల్మషం అయిపోయింది కదా. అందుచేత తన దగ్గర ఉన్న ఈ సమంతకమణిని తన దగ్గర కాకుండా తన తమ్ముడైన ప్రసేనుడికి ఇస్తాడు. ఒకరోజు ప్రసేనుడు వేటకు వెళ్తాడు, కృష్ణుడు కూడా వెళ్తాడు. ఆ ప్రసేనుడు అలా అడవిలో ప్రయాణం చేస్తుండగా ఒకసారి సింహం వచ్చి తన మీద పడి చంపింది. కృష్ణుడు ముందుకు వెళ్ళిపోయాడు, ఈ విషయం చూసుకోలేదు. ఇలా వెళ్తూ ఉండగా ఆకాశం వైపు చూశాడు కృష్ణుడు. వెంటనే చంద్రుడు కనిపించాడు. ఆ రోజు భాద్రపద శుద్ధ చవితి అనుకున్నాడు. అమ్మో, చవితి నాడు చంద్రుణ్ణి చూశాను, నాకు ఏ నీలాపనిందలు వస్తాయో అనుకున్నాడు. సరే కదా అని ఇంటికి వెళ్ళాడు. వెంటనే సత్రాజిత్తుడు నా సమంతకమణి ఏది, తమ్ముడైనటువంటి ప్రసేనుడు ఏడి అని కృష్ణుడిని అడిగాడు.
నాకు తెలియదు అని చెప్పాడు. నువ్వు మొన్న అడిగావు కదా, ఇవ్వలేదని నువ్వే తీసేసుకున్నావేమో అని నింద వేశాడు. సరిపోయింది కదా. ఎప్పుడైతే చంద్రుని చూశాడో నీలాపులందలు వస్తాయనే విషయం ఇక్కడ మనకి సరిగ్గా సరిపోయిందన్నమాట. సరే, వెంటనే కృష్ణుడు అయ్యో నా మీద వచ్చినటువంటి ఈ అపప్రదని తొలగించుకోవాలి అనే ఉద్దేశంతో అడవిలోకి బయలుదేరి వెళ్ళేటప్పటికి అక్కడ సింహపు జాడలు కనిపించాయి. సింహం అలా వెళ్ళాడు. అలా వెళ్తూ ఉండగా భల్లూకము జాడలు కూడా కనిపించాయి. అలాగా ఇంకా వెళ్తూ ఉండగా గుహలోకి వెళ్ళాడు. ఆ గుహలో జాంబవతి అనే స్త్రీ తన తమ్ముణ్ణి ఉయ్యలలో పడుకోబెట్టి ఊపుతూ చక్కని పాటలు పాడుతోంది. అలా ఉండగా ఎవరు వచ్చారా అని వెనక్కి చూసింది. కృష్ణుడు కనిపించాడు. ఈ బాలుడు చాలా అందంగా ఉన్నాడు. ఎవరి గురించి అనుకుంటోంది? కృష్ణుడి గురించి అన్నమాట. ఇతను చాలా అందంగా ఉన్నాడు. ఇతనితో గట్టిగా మాట్లాడితే తండ్రి వస్తాడు, మళ్ళీ యుద్ధం చేస్తాడు, ఈ గడవంతా వద్దని చెబుతోంది. తన తమ్ముడితో చెబుతోంది. ఏమని? ప్రసేనుడు అనే ఒక అతను ఉన్నాడు, అతనిని సింహం చంపింది. సింహం చంపితే తన దగ్గర ఉన్నటువంటి ప్రసేనుడి చేతిలో ఉన్నటువంటి ఈ సమంతకమణిని మా తండ్రి గారు జాంబవంతుడు తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు అని కృష్ణుడితో చెప్పినట్లు కాకుండా కృష్ణుడికి అర్థమయ్యేలాగా ఆ బాలుడితో చెబుతోంది. బాలుడికి ఏదైనా అర్థం అవుతుందా? అర్థం అవ్వదు. ఇదంతా ఎవరి కోసం చెబుతోంది? కృష్ణుడి గురించి చెబుతోంది. వెంటనే అర్థం చేసుకున్నాడు కృష్ణుడు. ఈ లోపులో తండ్రి రానే వచ్చాడు. జాంబవంతుడితో 21 రోజులు యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో జాంబవంతుడు ఓడిపోయి తన కుమార్తె అయినటువంటి జాంబవతిని సమంతకమణిని ఇచ్చి పంపించాడు. అక్కడి నుంచి కృష్ణుడు బయలుదేరి సత్రాజిత్తుడి దగ్గరికి వచ్చి తన సమంతకమణిని ఇచ్చివేశాడు. వెంటనే సత్రాజిత్తు ఈ మణి నా దగ్గర కంటే నీ దగ్గర ఉండడమే మేలు, కృష్ణ నీ దగ్గరే ఉంచుకో అని ఆ యొక్క మణిని మరియు తన కుమార్తె అయినటువంటి సత్యభామను ఇచ్చి వివాహం చేశాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.